హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు హర్నిక వరల్డ్ అనమాట. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే పిల్లలు వచ్చినాక నా రొటీన్ అనమాట. వాళ్ళు వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు అని ఎందుకంటున్నారంటే ఈ సాటర్డే నుంచి మా చిన్న బాబుకి కూడా హాఫ్ డే స్కూల్ ఉందన్నమాట. ఇంతకుముందు ఒక సాటర్డే హాలిడే ఉంటుండే, ఇప్పుడు స్కూల్ ఉంది. అందుకోసమని ఈ సాటర్డే నుంచి ఉత్తి సెకండ్ సాటర్డే తప్ప మిగతా సాటర్డేస్ అంతా ఇద్దరికి స్కూల్ ఉంటుందంట. ఇంకా ఫైనల్స్ సమ్మర్ దగ్గరికి వచ్చేస్తుంది కదా, అందుకే పెట్టారనుకుంటాను. పోషన్ అవ్వట్లేదని పెట్టారు, లేకపోతే పిల్లలకి నెక్స్ట్ ఇయర్ అలవాటు అవ్వాలని పెట్టారో కానీ పెట్టారు. ఇంకా మేమైతే లంచ్ చేసేసాక మిక్సీ పట్టేసుకుంటున్నాను. మార్నింగే నానపెట్టుకున్నాను అనమాట 7కి. ఇవాళ బయటికి వెళ్ళాలనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేను. అందుకోసమని నేనైతే ఇంకా మార్నింగ్ నానపెట్టుకుంది మిక్సీ పట్టేసుకుంటున్నాను. 2 అవుతుంది టైము. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు లంచ్ చేసేటప్పటికి ఇంకా మా పెద్ద బాబు అప్పుడు వచ్చి చెప్తున్నాడు అనమాట, వాళ్ళ చెల్లిని వాకింగ్ చేయమంటే ఎన్నిసార్లు చేయాలరా అని అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతుందంట. అక్కడ చూడండి, మా అమ్మాయి పెడితే ఇంకా బాగుంటుండొచ్చు. ఇంకా మిక్సీ పట్టేశాక నేనైతే ఇంకా దండంల పైన ఉన్న బట్టలు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకో సెట్ ఆఫ్ ఆరేయాలన్నమాట. మార్నింగ్ అంతా మా హస్బెండ్ బట్టలన్నీ ఆరేసాను అనమాట, ఆయన ఒక్కడివే అని. ఇంకా తర్వాతకి పిల్లలవి నావి వేయాలి. అందుకోసమని ఇవన్నీ అయితే మర్చేసుకుంటున్నాను. పిల్లలైతే పడుకున్నారు, సాటర్డే కదా కాసేపు పడుకోబెడతాను అనమాట. నేను కూడా ఒక స్నాప్ వేసానులేండి మిక్సీ పట్టాక. స్నాప్ వేసేసి వచ్చాక మర్చేస్తున్నాను, వెంటనే కాదు. వాళ్ళు కొద్దిసేపు ఎక్కువ పడుకుంటారు, మదర్స్ అంతసేపు పడుకోలేరు కదా, పనులు ఉంటాయి మనకి. పడుకున్నా సరే పనులు లేకుండా పడుకుంటే కాస్త ప్రశాంతంగా పడుతుంది. కానీ పనులు ఉన్నప్పుడు పడుకుంటే మైండ్లో ఆ పని పెండింగ్ ఉంది, లేవాలి ఈ పని అనే ఉంటుంది. పడుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏమంటారు? అంతే కదా, మీకైనా అంతే కదా, నాకైతే అలాగే ఉంటుంది. పనే లేకపోతే చాలాసేపు పడుకుంటా. పని అంతా అయిపోయిందంటే పర్లేదులే, మెలకు వచ్చినా లేవచ్చులే అనిపిస్తుంది. అదే ఏదైనా పని ఉందనుకోండి, ఈ పని పెండింగ్లో ఉందంటే అసలు ఎంత డీప్ స్లీప్ వస్తున్నా సరే నిద్రలో వెళ్ళలేం డీప్లోకి, అది ఎంత బాగా వచ్చినా సరే. ఇంకా నేనైతే లేచి అవన్నీ బట్టలు మార్చేసుకున్నాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారనమాట, లేవలేరు. సరే పైనే పడుకున్నారు కదా, ఈవినింగ్ అవుతుంది, ఇంక ఇల్లు ఊకేసుకుందాము. రోజు ఈవినింగ్ చదువుకుంటాం కదా. రేపు సండే చదువుకోవచ్చులే అనుకున్నాను, కానీ రేపు కొల్లూరు వెళ్దామని మా హస్బెండ్ చెప్పారనమాట. ఇంకా సరే మళ్ళీ రేపు అటు వెళ్ళి ఎంత టైం అవుతుందో, చాలా లాంగ్ కదా మా నుంచి, అలసిపోయి వస్తామని చెప్పి అందుకే లేపాక చదివించుకుందామని చెప్పి నేనైతే ముందే అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు అయితే మొత్తం ఊకేసుకుంటున్నాను. ఇవాళ గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మీకు చెప్తే నవ్వుతారు. లిటరలీ కొన్నిసార్లు అలాగే ఉంటుందేమో బ్రెయిన్ ఆఫ్. అసలు 2 o'clock ఊకుతున్నాను ఇల్లు. 2 o'clockకి అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట, అరే ఊకలేదు కదా అని. సరే అలా పడుకోబెట్టినాక ఊకుదామని లేచి అప్పుడు ఊకుతున్నాను. లోపల రూమ్ ఇవాళ అసలు ఊకలేనమాట. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. పిచ్చి పరాకాష్ట అవుతుంది. ఇంకా నైట్కి ఏం చేద్దాము అనుకొని రొట్టె చేద్దామని అనుకున్నాను అనమాట. టమాటో కర్రీ ఉంది, మా పిల్లలకి అంత నచ్చదు. అందుకోసమని ఇంకా చలి కూడా పెడుతుంది కదా, వాళ్ళు సర్వపిండి అడుగుండే, నువ్వులు లేవు, ఎన్ని రోజులు అలాగే పెడతామని నేనైతే పిండి జల్లించుకున్నాను. వాళ్ళని బుక్స్ తీయమన్నా, వాళ్ళు చదువుకుంటున్నారనమాట. అదిగా చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి, ముగ్గురు వేసుకుంటారు షార్ట్తో సహా. మా అమ్మాయి అయితే ఆడుకుంటుంది అని చక్క. ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా. నేనైతే ఇంకా పిండి కలిపేసుకున్నాను, రొట్టె అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ రొట్టె తినడం చాలాసేపు పడుతుంది, కాల్చడం చాలాసేపు పడుతుంది, దాని ప్రాసెస్ కూడా చాలాసేపు ఉంటుంది అనమాట. గోధుమ పిండి చపాతీలాగా కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. మళ్ళీ చాలా పల్చగా చేసుకున్నా, అది పెంక పైన వేసుకున్నాక దగ్గరికి అయిపోతుంది అనమాట. నేనైతే చాలా పల్చగా చేసుకుంటాను. బియ్యం పిండి చాలా మట్టుకి మనం పిండి బాగా కలుపుకుంటే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది తెలుసా. మీరు నమ్ముతారో లేదో, మీ ఓపిక దాన్ని రుద్దగలిగే అంత. ఎందుకంటే కాస్త చేతులు నొప్పి అయితే పిండి పిసుకుతున్నప్పుడు నాకైతే ఫింగర్స్ ఇలా ఇట్లా జివ్వు మనలాగా అయిపోతాయి అనమాట, అది ఎండిపోతున్నా కొద్దీ.
ఎందుకంటే టైం పడుతూ ఉంటుంది కదా, పెంక మీదది కాలేటప్పటికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత చేతులకు ఉన్నది ఎండిపోతుంది. గోధుమ పిండి అలా కాదు కదా, అంత అతుక్కోదు. ఇది ముద్ద ముద్దకి ఇట్లా మంచిగా పిసుకుంటూ రోల్ చేసుకోవాలి కదా. చూడండి ఎంతసేపు చేసుకుంటున్నాను. ఈలోపు మా అమ్మాయి వచ్చి నాకు పిండి కావాలి, పిండి కావాలి, చపాతీ పొంగుతుంది అంటా ఉందన్నమాట. కానీ ఇంకా నేను ఒక్క చపాతీ కూడా వేయలేదు. ఇదేంటి నేను పొయ్యి ఆఫ్ చేస్తా అంటది, పొయ్యి తిప్పుతూ ఉంటుంది, సతాయిస్తూ ఉందన్నమాట. మా అమ్మాయికి హెయిర్ స్టైల్ బాగుందా, పోనీటైల్, సింగిల్ పోనీటైల్ అన్నమాట. నచ్చితే కామెంట్ చేయండి, బాగుంది బాగాలేదు కామెంట్స్లో చెప్పండి. నేనైతే చపాతీ ఇలాగే చేసుకుంటాను. ఇంకా నేను వాటర్ పెట్టి కాల్చుకోను అనమాట, నార్మల్గా ఇలాగే కాల్చేస్తాను. చాలామంది మా మమ్మీ అయితే వాటర్ అద్దుతుండే, అంటే వాళ్ళు బాగా ఎక్క పిండి వేసుకొని కాల్చుకుంటారు కదా చేయిలతో. నాది చపాతీ రోలర్ కాబట్టి నాకు అలా పర్లేదు, వచ్చేస్తుంది. కాకపోతే ఇంత పెద్దగా ఉంది కదా, కాల్చేటప్పటికి అది ఇట్లా గుంజుకు వెళ్ళిపోయినట్టు చిన్నగా అయిపోతుంది చపాతీ సైజు. అలాగే ఇది అన్ని వైపులా కాల్చుకోవాలి కదా, చపాతీలాగా గోధుమ పిండి చపాతీలాగా ఫాస్ట్గా అవ్వదన్నమాట. దీనికి మంట సరి సమానంగా తగులుతూ అన్ని వైపులో నెమ్మదిగా కాల్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగుతుందో. ఏదైనా మనం చేసే దాంట్లో ఉంటుందంటారు. ఇందులో ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ నాకు మైండ్లో ఉంటుంది అన్నమాట, నా పిల్లలకి బాగా చేయాలి, వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి, అన్నీ తినపెట్టాలి. మమ్మీ ఎప్పుడు బిజీగా ఉంటుండే పనులు చేస్తూ, తనకి ఎప్పుడు ఇది నేర్చుకోవాలి ఇదని తీరిక ఉండేది కాదన్నమాట. కానీ అడిగింది ఏదైనా కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళు. నేను ఒక్కదాన్ని కదా, కొనుక్కొచ్చి పెట్టేసేవారు. మరి నాకు ఇప్పుడు ముగ్గురు, నేను కొనుక్కురావాలంటే ఎంత అవుతుంది, మళ్ళీ అంత హెల్దీ కాదు. పిల్లలకైతే కారం నూనె వేసి పెట్టాను. కూర ఉంది వేసుకుంటారా అంటే వద్దంట. చూడండి ఎంత ఇష్టంగా తింటారో. కానీ మీరు నమ్మరు, ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా కారం నూనె ట్రై చేయండి. తినుంటే అది ఎలా ఉంటుందన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అదిగో బాగుందంట. మా అమ్మాయి కొంచెం కారం ఉంది వద్దంటుంది. తర్వాత వాళ్ళు తినిపించుకుంటున్నారు. ముందు నాకు తినిపించారు కదా, వాళ్ళైతే వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్